నిన్న చిన్న పనుండి షాద్ నగర్ వరకు అయితే వెళ్ళామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్దామని చెప్పి. ఇంతవరకు టైం అయితే కుదరలేదు. అదేంటో గానీ వెళ్దాం అనుకున్నప్పుడు అసలు టైం కుదరదు. కానీ ఒక్కోసారి అయితే అనుకోకుండానే సడన్ గా వెళ్ళిపోతాము. అలా వెళ్ళిందే ఇక్కడికి మేము. ప్లేస్ గురించి ఎంత చెప్పినా గానీ చాలా తక్కువే అనిపించిద్ది. ఫేమస్ అయిన 108 వైష్ణవ ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ. డోర్ ఎంట్రన్స్ లోనే మన ఫుడ్ అలాగే ఫోన్ మొత్తం అక్కడే ఇచ్చేసేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఏమి ఉండదు మన దగ్గర. ప్రశాంతంగా టెంపుల్స్ అన్ని చూడొచ్చు. సండే అయినా కూడా అంత క్రౌడ్ ఏం అనిపించలేదు. ఫుడ్ అయితే వాళ్లే ప్రొవైడ్ చేశారు మాకు. ఒక 2 hours అయితే పట్టింది మొత్తం అంతా తిరిగి చూడటానికి. ఆఫ్టర్నూన్ 2కి అక్కడ వాటర్ షో కూడా వేశారు. ఎంత బాగుందో అసలు చూస్తుంటే. అలాగే ఈవినింగ్ కూడా లేజర్ షో కూడా వేస్తారంట. కానీ మేము అప్పుడు దాకా అయితే ఉండలేదు. చాలా మిస్ అయ్యామని బాధపడ్డాము. లేజర్ షో అలాగే వాటర్ షో అయితే వీకెండ్స్ బట్టి టైమింగ్స్ అవి చేంజ్ అవుతా ఉంటాయంట. సండే రోజు కాబట్టి 2కి వేశారు. అదే నార్మల్ డేస్ అయితే వేరే వేరే టైమింగ్స్ ఉంటాయంట. ఫుడ్ ఏమి లోపలికి ఎలో చేయరని చెప్పాం కదా. అక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతారు. అవైతే కొనుక్కొని ఒక 2 times అయితే హ్యాపీగా తినేసాము. బయటకు వచ్చేటప్పటికి 2:30 అట్లా అయింది. ఫుడ్ వాళ్లే పెట్టారని చెప్పా కదా. ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది అసలు. నాకు ఒక్కటే అనిపించింది, అక్కడున్న 108 గుళ్ళు మనం జీవితంలో ఒక్కసారి కూడా చూడాలన్నా కూడా కుదరకపోవచ్చు. ఇక్కడికి వెళ్ళామంటే అన్నీ ఒక్కసారి పీస్ఫుల్గా మనశ్శాంతిగా అయితే చూడొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ప్లేసు. మీకేమైనా ప్లాన్స్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.